తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉందన్న అభిప్రాయం ఉంది. అందుకే జగన్ తెలంగాణలో వైసీపీని మూసేశారన్న టాక్ కూడా వినిపిస్తుంటుంది. ఇతర పార్టీలకు తెలంగాణలో లబ్ధి చేకూరకుండా షర్మిలతో పార్టీ కూడా వారిద్దరి వ్యూహాత్మకంగా పెట్టించారన్న వాదన కూడా ఉంది. వాస్తవానికి ఆంధ్ర తెలంగాణల మధ్య కావాల్సిన అన్ని గొడవలున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ ఎంతకు తెగపోవడంతో చివరకు అన్ని ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. అలాగే విభజన సమస్యలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ మధ్య పొలిటికల్ ధరల వివాదంతో విభేదాలను పక్కన పెట్టి కేసీఆర్, జగన్ ఉమ్మడిగా కేంద్రంపై పోరు మొదలుపెట్టినట్టు సంకేతాలు కూడా ఇచ్చారు. అంతలోనే డ్రగ్స్ రూపంలో మరో కొత్త గొడవ తెరపైకి వచ్చింది. జగన్ సర్కార్పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జగన్ సర్కార్ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్గా మారాయి. ఏపీ, తెలంగాణ మధ్య తాజా వివాదానికి కారణం డ్రగ్స్ అన్న టాక్ వినిపిస్తోంది. అవును, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి రవాణా వ్యవహారాలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి జగన్ సర్కార్పై కేసీఆర్ సర్కార్ ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామనే స్థాయికి చేరాయి. గుజరాత్లోని ముద్రా పోర్టులో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత తర్వాత ఆ మాఫియా లింకులు ఏపీలోనూ ఉన్నాయని ప్రచారం జరగడం, ఏపీ డ్రగ్స్ రాకెట్పై విపక్షాలు తారాస్థాయిలో ఆందోళనలు చేయడం, ఆ క్రమంలోనే పట్టాభి, బోషడీకే వివాదం చోటు చేసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత డ్రగ్స్ వ్యవహారంలో అలజడి పెరిగిన క్రమంలో ఏపీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది జగన్ సర్కార్. అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలు దొరికిన వాటిని దొరికినట్లు ధ్వంసం చేస్తున్నారు. విశాఖ మన్యంలో వందల కొద్దీ ఎకరాల్లో గంజాయి పంటను అబ్కారీ పోలీసులు ధ్వంసం చేస్తున్న వార్తలు ఏపీలో ప్రతిరోజు వస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ డ్రగ్స్పై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ మత్తు పదార్థాల రవాణాతో సంబంధాలున్న ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని కఠిన ఆదేశాలివ్వడంతో పోలీసులు ఆ మేరకు చర్యలకు దిగారు. అయితే డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ పోరాటానికి ఏపీ అడ్డు తగులుతోందన్నది తాజా వాదన. తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి విస్తారంగా మత్తు పదార్థాలు వచ్చిపడుతున్నాయని టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాజాగా ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారాలపై మీడియాతో మాట్లాడిన ఆయన గంజాయి నిర్మూలన విషయంలో ఏపీ సహా పొరుగు రాష్ట్రాలు సహకరించకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ సరఫరాను కూడా అడ్డుకోవాలని, దేశ సరిహద్దులతో పాటు ఎయిర్పోర్టులు, నేవీ పోర్టుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. డ్రగ్స్ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి. ఓవైపు జగన్ సర్కారు కూడా డ్రగ్స్, గంజాయిలపై అలుపెరుగని పోరాటం చేస్తుంటే సహకరించాల్సిపోయి ఏపీపైనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని వైసీపీ వర్గాల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటేనే డ్రగ్స్ వెల్లువకు అడ్డుకట్ట పడుతుందే తప్ప ఫిర్యాదులు దెప్పిపొడుపులతో కాదని కామెంట్లు వస్తున్నాయి. అయితే ఏపీలో మాత్రం పరిస్థితి వేరేగా కనిపిస్తోంది. అక్కడి విపక్షాలే వైసీపీ సర్కార్ను డ్రగ్స్ విషయంలో టార్గెట్ చేస్తున్నాయి. ఏపీలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇదే అంశంపై మరోసారి స్పందించారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాను సామాజిక ఆర్థిక కోణంలో చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే గంజాయి వ్యవహారం ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జరిగిందేమీ కాదని, గత 15-20 ఏళ్లుగా ఇది నడుస్తోందని అంటూనే 2018 నుంచి తాను ఈ అంశాన్ని ఎత్తి చూపుతున్నానని తెలిపారు.
ప్రస్తుతం వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింతగా విస్తరించిందని పవన్ ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్లే ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు కూడా ఏపీని టార్గెట్ చేస్తుండడం కలకలం రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన ఘోర ఫలితాలతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చినట్టు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చినా కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు లేదనే ప్రచారం ఊపందుకుంటుంది. అక్కడి ఫలితాలతో ఇప్పటికే కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు రేవంత్ను టార్గెట్ చేసి పారేస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. హుజూరాబాద్లో బీజేపీ విజయంతో తమకు పునర్వైభవం కష్టమే అన్నది వారి వాదన. మరి ఇన్ని కష్టాలకు రేవంత్ ఎలా ఫేస్ చేయబోతున్నారు? తిరిగి కాంగ్రెస్ను గాడిలో పెట్టడానికి ఆయన వ్యూహమేంటి? రాజకీయాలు అంటేనే ఎవరికీ అంతుపట్టవు. మారుతున్న రాజకీయాలకు తగ్గట్టుగా ఆయా పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ఎత్తులు వ్యూహాలు వేస్తుండాలి. అయితే కొందరు నేతలకు మాత్రం అనుకోకుండా ఏర్పడే కొన్ని పరిణామాలు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి కష్టాలే వచ్చిపడ్డాయన్న చర్చ ఆ పార్టీ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి మళ్లీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తనదైన వ్యూహంతో ముందుకు సాగేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పలు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్లో ఉత్సాహం నింపే విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వలస వచ్చేలా చేసి బీజేపీని దెబ్బకొట్టాలని భావించారు. బీజేపీలో చేరిన కొందరు నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్న నేతలను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి వ్యూహరచన చేశారు. ఆ క్రమంలో కొందరు రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కాంగ్రెస్ వైపు వచ్చారు. మరికొందరు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలోనే వచ్చిపడ్డ హుజూరాబాద్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి ప్లాన్పై దెబ్బ కొట్టిందనే చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనా లేక బీజేపీనా అనే అంశంపై ప్రజల్లో జోరుగా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి కారణంగా ఈ విషయంలో బీజేపీని కాంగ్రెస్ ఓవర్టేక్ చేసిందనే టాక్ వినిపించింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన ఘోర ఫలితాలతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నిక ఇదే. ఇక్కడ ఓటమితో కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు లేదనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం కాంగ్రెస్పై ఉండదని రేవంత్ రెడ్డి అండ్ టీం చెబుతున్నప్పటికీ ఈ ఉప ఎన్నిక కారణంగా కాంగ్రెస్లోకి వలస వచ్చే నేతలు ఖచ్చితంగా డైలమాలో పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు హుజూరాబాద్ గెలుపిచ్చిన ఉత్సాహంతో బీజేపీ మరింత దూకుడుగా ముందుకు వెళితే ఆ ప్రభావం కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి నాయకత్వం మీద పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో కేవలం కేసీఆర్ మీదే సీరియస్గా ఫైట్ చేస్తున్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో కేసీఆర్తో పాటు బీజేపీ మీద కూడా అంతే గట్టిగా పోరాడాల్సి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హుజూరాబాద్ ఫలితంతో కాస్త డీలా పడ్డ కాంగ్రెస్ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి మళ్లీ ఎలా ఉత్సాహం నింపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రమంతా రాజకీయంగా ప్రశాంతంగా కనిపిస్తున్నా అక్కడ మాత్రం పొలిటికల్ హీట్ రాజుకుంటుంది. ఎవరికి వాళ్ళు సవాళ్లు ప్రతి సవాల్తో చెలరేగిపోతున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో ఈ పరిస్థితి ఇప్పటి నుంచే ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే 8 డివిజన్లను ఏకగ్రీవం చేసుకున్న అధికార పక్షం ప్రతిపక్షానికి నామమాత్రపు సీట్లు కూడా దక్కకుండా చేయాలని చూస్తుందట. అయితే ఎలాగైనా ఉనికి చాటుకోవాలనుకుంటున్న టీడీపీపై ఎత్తులతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. నగరంలోని 54 డివిజన్లు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే 8 డివిజన్లు కైవసం చేసుకుని ఇప్పటికే పాక్షిక విజయం సాధించింది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 54వ డివిజన్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురైతే మరికొంతమంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దాంతో కేవలం 43 డివిజన్లకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితమైంది. ఎలాగైనా ఈ 43 డివిజన్లలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. టీడీపీ రాష్ట్ర నాయకులు నెల్లూరులో మకాం వేసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు చర్యలు చేపట్టారు. వైసీపీ సింహపురి ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నా జిల్లాలోని ఇతర నాయకులు మాత్రం ఈ ఎన్నికల విషయంలో తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాలలో వైసీపీ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నెల్లూరు నగరంతో పాటు రూరల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాలలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే ఈ ఎన్నికల భారాన్ని మోస్తున్నారు. ప్రారంభం నుంచి ప్రచారం వరకు ఆ ఇద్దరే ఎన్నికలను భుజస్కంధాలపై వేసుకుని ముందుకు సాగుతున్నారు. మిగిలిన శాసనసభ్యులు ఎవరూ కూడా కనీసం ప్రచారంలో కూడా పాల్గొన్న ఆనవాళ్లు కనిపించడం లేదు. ఎన్నికల్లో జరుగుతున్న చెదురుమదురు సంఘటనలతో పార్టీ శ్రేణులకు అండగా నిలబడ్డ దాఖలాలు లేవు. వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు ఈ ఎన్నికల్లో మచ్చుకైనా కనబడలేదు. జిల్లా వైసీపీ కాకాణి గోవర్ధన్ రెడ్డి సైతం ఎన్నికలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఎవరు పాల్గొన్నా పాల్గొనకపోయినా నగరంలోని అన్ని డివిజన్లు కైవసం చేసుకుని తమ సత్తాను చాటాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు భావిస్తున్నారు. అయితే వారిద్దరి కృషి ఎంతవరకు ఫలిస్తుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో గులాబీ పార్టీలో సందడి మొదలైంది. రెన్యువల్ కోసం సిట్టింగ్లు, ఇప్పటి వరకు ఏ పదవిలోని వారు అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ మారి వచ్చిన వారికి అవకాశాలు లభిస్తుండటంతో ఇప్పటికే అధికార పక్షంలో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఉన్న ఉద్యమకారుల్లో పలువురికి ఇంతవరకు ఏ పదవులు లభించకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గులాబీ బాస్కి ఎంపిక తలనొప్పిగా మారింది. తెలంగాణలో మరో మినీ సంగ్రామానికి నగారా మోగింది. 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు భారత్ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా ఆ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకముందే తాజాగా 12 లోకల్ బాడీ స్థానాలకు షెడ్యూల్ రావడం ఆశావాహులు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి 9 జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కల్వకుంట్ల కవిత, పురాణం సతీష్, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నారదాసు లక్ష్మణరావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కుచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, షమ్మీపూర్ రాజు పదవీకాలం జనవరి 4న ముగియనుంది. ఆ స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. అయితే సిట్టింగుల్లో మరోసారి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. నిజామాబాద్ జిల్లా నుంచి కేసీఆర్ కుమార్తె కవితకు మరోమారు రెన్యువల్ గ్యారంటీ. భూపతిరెడ్డి పార్టీని వీడటంతో ఆ స్థానంలో కవితను గెలిపించారు. అయితే స్వల్పకాలమే ఆమె ఎమ్మెల్సీగా కొనసాగారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తిరిగి నిజామాబాద్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు. దాంతో ఆయనకు రెన్యువల్ ఖాయంగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, షమ్మీపూర్ రాజులకు సైతం మరో అవకాశం పక్కా అంటున్నారు. వారికి కేటీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ నుంచి మండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డికి మరోమారు రెన్యువల్ ఖాయంగా తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పురాణం సతీష్ ఉద్యమకాలం నుంచి కేసీఆర్కు సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనకు కూడా మరోసారి అవకాశం ఉంటుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. కాదనుకుంటే ఆ స్థానంలో శ్రీహరిరావుకు ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఖమ్మం నుంచి ప్రస్తుతం బాలసాని లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు రెన్యువల్ కష్టమేనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు గాయత్రి గ్రానైట్ అధినేత గాయత్రి రవి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారంట. ఇక ఆ జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక నల్గొండలో తేరా చిన్నపరెడ్డికి మరో అవకాశం దక్కే సూచనలున్నాయి. మహబూబ్ నగర్లో ఖాళీ అవుతున్న 2 స్థానాలకు పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సిట్టింగులుగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి మరో అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ గులాబీ బాస్ మాత్రం జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి, దేవరి మల్లప్పల్లో ఎవరినైనా బరిలోకి దించాలని ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో టాక్. కరీంనగర్ నుంచి భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు ఇద్దరిలో ఒకరికి రెన్యువల్ ఉంటుందని తెలుస్తోంది. ఇంకో స్థానానికి మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఎల్ రమణ, ఈద శంకర్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డిల పేర్లు గులాబీ బాస్ కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ హామీలిచ్చిన నేతల్లో ఆశలు చిగురుస్తున్నాయి. వరంగల్ నుంచి గుడిమల్ల రవికుమార్, నాగుర్ల వెంకన్న, సీతారాం నాయక్, డాక్టర్ సుధాకర్ రావు ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, క్యామ మల్లేష్ నాగేందర్ గౌడ్, అల్లు అర్జున్ మామ, కంచర్ల శేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ నుంచి ఉద్యమకారుడు చాడా కిషన్ రెడ్డి, వేముల వీరేశంతో పాటు ఆశావాహుల జాబితా భారీగానే ఉంది. ఇప్పటికే కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. అధినేత ఆశీస్సులు ఎవరు పొందుతారు అన్నది ఆసక్తిగా మారింది.